కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వరపుల రాజా జయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల 14న జరగనున్న జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు, అనుచరులు, పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఇక నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ఫ్లెక్సీలు, తోరణాలతో సందడి నెలకొంది. జయంతి సందర్భంగా పేదలకు అన్న సమారాధన, వృద్ధులకు వస్త్రదానం, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల ముఖ్యం అని చెప్పి ఆయన జీవితంలో 47 సంవత్సరాలను కూడా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతిపాడు నియోజకవర్గానికి ఏం కావాలంటే ఏం కావాల్సి వచ్చినా సరే అందుబాటులో ఉండు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎన్నో మేమందరం కూడా దాంట్లో కూడా మీరు పాల్పంచుకోవడం చాలా దొరుకుతుంది. తర్వాత ఎంతోమంది నిరుపేదలకు, గిరిజన ప్రాంతాలకు అందరికీ కూడా ఎంతోమందిని డాక్టర్లు తీసుకొచ్చి పేదలందరికీ కూడా వైద్యం అందించిన వ్యక్తి. 289 మంది డాక్టర్లను తీసుకొచ్చి మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మహా గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వరపుల రాజా గారు. రాష్ట్రంలో ఏ నాయకుడు చేయలేని విధంగా ఈ 51వ జయంతి వేడుకల్ని నిర్వహిస్తున్నాం. ఈ వేడుకల్లో భాగంగా ఏదైతే రాజా గారి స్టాట్యూ ఉందో అది రెనోవేట్ చేసి ఆ స్మృతివనంగా ఒక మంచి స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతిపాడు గ్రామంలో. దాన్ని జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా వచ్చి ఆవిష్కరిస్తారు. దాంతోపాటు మొదటి నుంచి కూడా రాజా గారికి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారు ఈ బ్లడ్ క్యాంప్ కానీ, జాబ్ మేళా అంటే యువతకి మంచి ఉపాధి